ఓం దుర్గాయే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ధార. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగియనున్నాయి, అలాగే ఈ 11 రోజుల పాటు దేవి నవరాత్రి పూజ చేసుకోవటానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి, అలాగే ఈ పూజా సామాగ్రిని ఎప్పుడు తెచ్చుకోవాలి ఇంటికి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియచేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2025 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యి దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీతోటి ముగియనున్నాయి. ఈ దేవి నవరాత్రి పూజ కోసము పూజా సామాగ్రిని ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలి అంటే మీకు ఒకవేళ అమావాస్య పట్టింపు లేదు అనుకుంటే అమావాస్య రోజు కానీ లేదా దాని ముందు రోజైనా కానీ మీరు పూజా సామాగ్రిని ఇంటికి తెచ్చుకోవచ్చండి. అలా కాకుండా పాడ్యమి రోజున తెచ్చుకుంటాము అనుకుంటే అలా తెచ్చుకోకూడదు. ఎందుకు అంటే మనము హస్త నక్షత్రము పాడ్యమి రోజునే కలశ స్థాపన అనేది ప్రారంభించి మనం ఆ రోజునే పూజ అనేది చేసుకుంటాం కాబట్టి మీరు ముందు రోజునే మీరు పూజా సామాగ్రిని అంతా ఇంటికి తెచ్చుకోవాలి. మీకు ఒకవేళ అమావాస్య పట్టింపు ఉంది అనుకుంటే కనుక అమావాస్య ముందు రోజున మీరు పూజా సామాగ్రి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాము. ముందుగా ఒక ఆసనం అండి. 9 అంగుళాలు ఎత్తుగా ఉన్నటువంటి పీఠంని అమ్మవారిని ఆసనం చేసుకోవడానికి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవడానికి కావాలి కాబట్టి ఒక ఆసనం అనేది ఏర్పాటు చేసుకోండి. రెండోది అతి ముఖ్యమైనది అమ్మవారి చిత్రపటము లేదా విగ్రహము ఏది అందుబాటులో ఉంటే దాన్ని సిద్ధం చేసుకోండి. పీఠం పైన వేసుకోవడం కోసం ఒక వస్త్రము, అది కూడా ఎరుపు రంగు ఉన్నటువంటి వస్త్రంని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. అలాగే వస్త్రం పైన వేసుకోవడానికి బియ్యము ఒక 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు తీసుకోండి. అలాగే కొంతమందికి వారికి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం అఖండ దీపం పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అలా ఆనవాయితీ ఉన్నవారు అఖండ దీపం కోసం ఒక పెద్ద ప్రమిదని అలాగే పెద్ద ఒత్తులని సిద్ధం చేసుకోండి. అక్షింతలు అనేవి కూడా తీసుకోవాలి. ఈ అక్షింతలు కూడా 2 రకాలుగా మనం ఉపయోగించాలండి అమ్మవారి పూజలో. మొదటిది వచ్చేసి నార్మల్గా మనం నార్మల్ పూజలో ఉపయోగిస్తూ ఉంటాం కదండి, పసుపుతో చేసినటువంటి పసుపు అక్షింతలు, వాటిని సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు ఎరుపు అక్షింతలు అంటే కుంకుమతో చేసుకోవాలండి. ఈ 11 రోజుల పాటు అమ్మవారికి ఎరుపు అక్షింతలతో పూజ అనేది చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఎరుపు అక్షింతల్ని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే కలశం పెట్టుకొని పూజ చేసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నవారు కలశం సిద్ధం చేసుకోవడం కోసము సువర్ణ రజిత తామర, వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని మీరు కలశంని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కలశంకి చుట్టూ దారం అనేది కొంతమంది చుట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. కలశంకి ఇలా దారము చుట్టడం అనేది వారికి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారము చేస్తూ ఉంటారండి. మీకు ఒకవేళ అలా ఆనవాయితీ ఉంటే దానికోసం ఒక తెల్ల దారబంతి అనేది సిద్ధం చేసుకోండి. అయితే ఈ కలశంలో ఎప్పుడు పరిశుద్ధమైనటువంటి నీరును మాత్రమే తీసుకోవాలండి. అది కూడా ముఖ్యంగా నదీ జలం అయితే ఇంకా మంచిది. ఒకవేళ దొరకని పక్షంలో నార్మల్ నీరైనా తీసుకోండి, అది కూడా పరిశుద్ధమైనటువంటి నీరును తీసుకోండి. కలశంలో వేయడం కోసము యాలుక్కాయలు ఒక 2, లవంగాలు 2, జాజికాయ, పచ్చకర్పూరము, వీటితో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలు అంటే పరిమళ భరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకోండి. అలాగే కలశంలో వేసుకోవడం కోసము మీ దగ్గర ఒకవేళ ఉంటే కనుక పంచలోహాలను కూడా తీసుకోండి. అవి లేవు అనుకుంటే కనుక ఒక కాయిన్ అనేది కూడా వేసుకోవచ్చు, సరిపోతుంది. ఆ తర్వాత పసుపు, కుంకుమ, చందనము, మామిడి ఆకులు, అలాగే రోజ్ వాటర్, గంగాజలము, వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోండి. కొందరు కలశం లోపల కొన్ని పత్రాలని వేస్తూ ఉంటారు. అలా మీకు ఒకవేళ దొరికితే మీకు అందుబాటులో ఉంటే కనుక మారేడు, మోదుగ, మర్రి, జమ్మి చిగులని కూడా మనము కొందరు కలశంలో ఉంచుతూ ఉంటారండి. మీకు ఒకవేళ దొరికితే మీకు అందుబాటులో ఉంటే కనుక వాటిని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే విడిపూలు, పూలమాలలు, పూజ కోసం విడిపూలు, అలాగే కలశం కోసము అమ్మవారి చిత్రపటము విగ్రహం కోసము పూలమాలలు అనేవి ఉపయోగపడతాయి. కొబ్బరికాయలు 2, ఒకటి కలశ స్థాపనం అంటే కలశం మీద పెట్టుకోవడం కోసము, ఒకటి నైవేద్యం కోసము. బ్లౌజ్ పీస్ కలశం మీద పెట్టుకోవడానికి ఎరుపు రంగు ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ని ఉపయోగించండి. అలాగే ఈ 11 రోజుల పాటు తప్పకుండా అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలి. దానికోసం గాజులు వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే గాజుల్ని కలశం మీద పెట్టుకోవడం కోసం కూడా
అలాగే వీలైతే కనుక మీకు సమయం ఉంటే కనుక గాజుల మాల అనేది తయారు చేసుకొని అమ్మవారి చిత్రపటానికి విగ్రహానికి వేసుకోండి. కాబట్టి దానికోసం కూడా గాజులు అనేవి కొంచెం ఎక్కువే తీసుకోండి. హారతి కర్పూరము, ముద్ద కర్పూరంని ఉపయోగించడానికే ప్రయత్నం చేయండి. బెల్లం అండి, మీరు ఏ నైవేద్యం చేసినా తప్పకుండా చిన్న బెల్లం ముక్క అనేది నైవేద్యంగా పెట్టాలి. కాబట్టి బెల్లంని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే ఎర్ర పటిక బెల్లం అనేది పెట్టాలి అండి అమ్మవారికి. మీకు ఒకవేళ దొరికితే ఎర్ర పటిక బెల్లంని ఉపయోగించండి. దొరకని పక్షంలో తెల్లని పటిక బెల్లం అనేది ఉపయోగించండి. మీరు నవరాత్రులు ఎన్ని రోజులు చేసినా కానీ అన్ని రోజుల పాటు ఈ బెల్లం అనేది పెట్టాలి. కాబట్టి తప్పకుండా మీరు బెల్లంని సిద్ధం చేసుకోండి. ప్రతిరోజు అమ్మవారికి పంచామృతాలు పెట్టాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా అనుకునేవారు ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ప్లేస్లో పటిక బెల్లంని ఉపయోగించండి. కాబట్టి పంచామృతాలు పెడదాము అనుకునేవారు వీటిని సిద్ధం చేసుకోండి. తాంబూలం కోసం తమలపాకులు, వక్కలు, అరటి పండ్లని తీసుకోవాలి. అలాగే ఏ రోజున పెట్టేటువంటి ఆ నైవేద్యం అనేది సమర్పించాలి. ఆ నైవేద్యంతో పాటు మీకు ఒకవేళ మీ తమ శక్తి కొలదు ఏదైనా పిండి వంటలు అనేవి చేసి సమర్పించవచ్చు. బియ్యపిండి ముగ్గు వేయడం కోసము, నైవేద్యంగా చలిమిడి కోసము, అలాగే ఏ రోజు పెట్టేటువంటి నైవేద్యంతో పాటు తప్పకుండా పానకంని, వడపప్పుని కూడా నైవేద్యంగా సమర్పించండి. మిగతా మన ఇంట్లో ఉన్నటువంటి పూజకి నార్మల్గా మనం ఉపయోగించేటువంటి దీపారాధన కోసం కుందులు, పంచపాత్ర, ఉద్దరణి, గంట, హారతి ప్లేటు, అగరవత్తులు, అలాగే కొన్ని చిల్లర నాణాలు అనేవి కూడా తీసుకోండి. అలాగే తప్పకుండా పసుపు కొమ్ముల్ని కూడా తీసుకోండి. అమ్మవారి పూజలో పసుపు కొమ్ములు అనేది పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ ఉపయోగించండి. వత్తులు, అగ్గిపెట్టె, అలాగే తప్పకుండా అమ్మవారికి ధూపం అనేది వేయాలండి. దానికోసము గుగ్గిలం అనేది కావాలి. దుర్గా అమ్మవారికి గుగ్గిలంతో ధూపం వేస్తే చాలా చాలా ఇష్టము. కనుక గుగ్గిలంని కూడా సిద్ధం చేసుకోండి. అలాగే ఈ 11 రోజుల పాటు అమ్మవారికి వాయనం అనేది పెట్టాలి. 11 రోజుల తర్వాత మీకు ఎవరికి ఇష్టమైతే వారికి ఆ వాయనం అనేది ఇవ్వవచ్చు. వాయనం అంటే బొట్టు, కాటుక, అద్దము, దువ్వెన, గాజులు, పారాని ఇలా మొదలగు వస్తువులన్నింటినీ వాయనంలో పెట్టుకొని ఈ 11 రోజుల పాటు అమ్మవారికి వాయనంలాగా ఇవ్వాలి అండి. అలాగే ఒక క్లాత్ అనేది కూడా సిద్ధం చేసుకోండి. మనం పూజ అది చేసిన తర్వాత తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవేనండి అమ్మవారి పూజకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రి. దేవీ నవరాత్రుల పూజ కోసం కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి ఇవేనండి. మన ఫర్దర్ వీడియోస్లో ఏ రోజు ఏ నైవేద్యం అనేది సమర్పించాలి, అలాగే ఏ మంత్రాలు, ఏ స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి, ఇలా మొదలగు అంశాలతోటి ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. సో చూసారు కదండి దేవీ నవరాత్రి పూజకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటో. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.